హలో అండి. ట్రై మెథడ్స్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్లో ఉన్న ఏమేమి వస్తున్నాయి అసలు అనేసి నేను చాలా క్వశ్చన్ పేపర్స్ చూసి అందులో ఉన్న పాయింట్స్ నేను రాశానండి. అండ్ ఇవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా ప్రీవియస్ పేపర్స్ చూసి ఒకసారి నా వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇవి టాపిక్ వైజ్గా అయితే ఉండవండి, ఎందుకంటే ఇవి క్వశ్చన్ పేపర్ కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఉన్న విధంగా నేను పాయింట్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ 1986 ఎన్ఈపి వారు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని తీసుకొని వచ్చారు. అయితే అందులో గణిత పేటిక, విజ్ఞాన శాస్త్ర పేటిక అనేవి రెండు ఉన్నాయి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో గణిత పేటికకు సంబంధించి 7 అంశాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. పూసల చట్రం. ఈ పూసల చట్రంలో వివిధ రకాలు కలిగిన 100 పూసలు ఉంటాయన్నమాట. ఇలాగా కడ్డీలకు వివిధ రకాలుగా కలిగిన 100 పూసలు ఉంటాయి. గరిష్టంగా ఒకదానికి 9 పూసలు మాత్రమే ఉంటాయి. ఓకేనా. ఒకవేళ ఒక కడ్డీకి పూసలు లేనట్లయితే దాన్ని 0గా మనం చెప్పుకోవాలి. ఓకేనా. ఇలాగా పూసల క్రమాన్ని మనము చూస్తే దీన్ని బట్టి మనం స్థాన విలువలు, సంకలనం, వ్యవకలనం, దశాంశ సంఖ్యలు ఇలాంటి వాటిని మనం పూసల చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డామినో కార్డ్స్. ఈ డామినో కార్డ్స్ అనేవి 2 సమాన చతురస్రాలు గల దీర్ఘ చతురస్రాకార పట్టీలు ఇలా ఉంటాయన్నమాట. 2 చతురస్రాలు గల ఒక దీర్ఘ చతురస్రాకార పట్టీలు, ప్లాస్టిక్ పట్టీలు అనేవి ఉంటాయి. అయితే ఇవి మొత్తం కూడా 55 మనకి ఉంటాయి. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే ముఖ్యంగా దీర్ఘ చతురస్ర భావన, చుట్టుకొలత, వైశాల్యాల భావన మనకి డామినో కార్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కార్డులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ కార్డులో 5, అలాగా 3 to 5, ఇట్లా 5 to 3 డామినో. ఏమి లేకపోతే జీరోస్ అనమాట. రంధ్రాల సంఖ్య ఆధారంగా డామినోలకు పేరు నిర్ణయిస్తారు. ఓకేనా. రంధ్రాల సంఖ్య ఆధారంగా డామినోలకు పేరు నిర్ణయిస్తారు. అయితే ఈ డామినో కార్డు పొడవు వచ్చేసి 8 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు. ఇవి ఇలాగా ఉంటాయన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనాభాని తీసుకున్నట్లయితే ఏ ఇయర్లో ఏ జనాభా తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అనేది మనం తెలుసుకోవడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. సో ఆరోహణ అవరోహణ అనే క్రమాన్ని తెలుసుకోవడానికి, చిన్నది పెద్దది అనే వాటి గురించి తెలుసుకోవడానికి, సరళ రేఖ, సమాంతర రేఖలు ఇలాంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ఘనాకార కడ్డీలు అనేవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీలు మనకి గుణకారాలు చేయడానికి ఉపయోగపడతాయి. ఇలాగా ఉంటాయండి నేపియర్ పట్టీలు. ఈ నేపియర్ పట్టీలు గుణకారాలు చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూసినేయర్ పట్టీలు. ఇవి సంఖ్యలను పోల్చడానికి ఉపయోగపడతాయి. ఇలా ఉంటాయి అన్నమాట క్యూసినేయర్ పట్టీలు. 1 to 10 అండ్ రెండు పక్కల కూడా మనకి స్పేస్ అనేది ఉంటుందండి. ఈ క్యూసియర్ పట్టీలు సంఖ్యలను పోల్చడానికి ఉపయోగపడతాయి. చిన్న పెద్ద సంఖ్యలను పోల్చవచ్చు. ఆరోహణ అవరోహణ క్రమం భావనలు 1 to 20 సంఖ్యలు రాసిన పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. ఇట్లా 1 to 20 రాసిన పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. వీటిని మనం గుణకారాలు చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ భిన్నాల చట్టం. ఇది వృత్తాకారంలో ఉండి భిన్నాలకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నాలను ప్రదర్శించడానికి ఈ భిన్నాలను మనం పిల్లలతోటి రాయించవచ్చు. నెక్స్ట్ జ్యామితీయ ఘనాకారాలు. ఘనం, శంకువు, స్తూపం ఇలాంటి వాటిని మనం జ్యామితీయ ఘనాకారాలు అనే పట్టికల ద్వారా నేర్పించవచ్చు. ప్రాతినిధిత్వం అంటే డైరెక్ట్గా నిజంగా ఉన్న వస్తువులను మనం చూపించలేము కొన్నిసార్లు. అలాంటి సందర్భాలలో దానికి బదులుగా మోడల్స్ను చూపిస్తాం. వాటిని ఏమంటారంటే ప్రతినిధిత్వం అని
అంటారు. జియో బోర్డు ద్వారా జ్యామితీయ ఆకారాలను తెలుసుకోవచ్చు. చతుర్భుజం లాంటి వాటిని తెలుసుకోవాలంటే జియో బోర్డు ద్వారా జ్యామితీయ ఆకారాలు తెలుసుకోవచ్చు. జియో జ్యామితీయ జా గుర్తుపెట్టుకోవడానికి. పెగ్ బోర్డులో హోల్స్ ఉంటాయి. పెగ్ బోర్డులో ఏముంటాయి? హోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ద్వారా దశాంశాలు, భిన్నాలు, శతాంశాలు అండ్ శాతాలు వాటిని గ్రిడ్ పేపర్ ద్వారా నేర్పించవచ్చు. ఇలా ఉంటుంది అనమాట. ఒక పేపర్ లెక్క నెంబర్స్ ఉంటాయి. వీటి ద్వారా దశాంశాలు, భిన్నాలు, శాతాలు నేర్పించవచ్చు. స్పెసిమన్, జాస్, గాజు పరీక్ష నాళికలు పగిలితే దాన్ని మనము పగిలే వస్తువుల రిజిస్టర్లో నమోదు చేయాలి. ఓకేనా? INSPIRE అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. సెంట్రల్ న్యూఢిల్లీ ప్రవేశపెట్టిందనమాట. దీన్ని ఎప్పుడంటే డిసెంబర్ 13, 2008 న్యూఢిల్లీలో ప్రవేశపెట్టారు ఈ యొక్క రీసెర్చ్ని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పటాలు గురించి చూద్దాము. పటాలు అంటే మ్యాప్. మ్యాప్ అనేది మప్ప అనే దాంట్లోంచి వచ్చిందనమాట. మప్ప అంటే చదునైన ఉపరితల భాగం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి పటాలలో భౌతిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక పటాలు అండ్ ఆవరణ పటాలు, రిలీఫ్ పటాలు అనేవి ఉన్నాయి. భౌతిక పటాలు అంటే ఏంటి? భౌగోళిక, నైసర్గిక మండలాలు ఇలాంటి వాటిని భౌతిక పటాలు అని అంటారు. అండ్ పర్వతాలు, మైదానాలు ఇలాంటివన్నిటి కూడా భౌతిక పటాలు అని అంటారు. రాజకీయ పటాల్లో మనం దేశాలు, రాజధానులు, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా రాజకీయ పటాలు అనేవి చూపించడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి పేపర్ రూపంలో అతికించవచ్చు కూడా. అండ్ నెక్స్ట్ ప్రత్యేక పటాలు. ఇవి ప్రత్యేకమైన గుర్తులు అనేవి ఉంటాయి. అంటే దేవాలయం, మసీదు, చర్చ్ ఇలాంటికి సంబంధించినవన్నీ కూడా మనకి ప్రత్యేకమైన పటాలలో గుర్తులను సూచిస్తారు. అండ్ నెక్స్ట్ ఆవరణ పటాలు. వీటినే స్కెచ్ మ్యాప్ అని అంటారు. ఉపాధ్యాయుడు గీసి ఈ ఒక పటాలను ఉపయోగిస్తారు. స్కెచ్ మ్యాప్లోనే ఉంది కదా గీయడం అని. నెక్స్ట్ రిలీఫ్ పటాలు. రిలీఫ్ పటాలు అనేవి ఓన్లీ నేలపైన వేస్తారు. ఓకేనా? ఇవి ఎక్కువగా కూడా గుడ్డి వారికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిని మనం తరగతి గదిలో అతికించలేము. ఇప్పుడు బ్రైలీ లిపి ఎట్లా ఉంటుంది? బొడిపల రూపంలో ఉంటుంది. అంటే వాళ్ళు తాకగానే ఆ లెటర్ ఏందో అనేది వాళ్ళు తెలిసిపోద్ది. అందుకని ఈ రిలీఫ్ పటాలు కూడా మనం నేల మీద వేస్తాము. తాకగానే వాటిని తెలుసుకోగలరు. ఎవరు అంటే బ్లైండ్ స్టూడెంట్స్. వారికి ఎక్కువగా ఈ రిలీఫ్ పటాలు అనేవి ఉపయోగపడతాయి. ఈ రిలీఫ్ పటాలు ఎత్తు పల్లాలలో ఉబ్బెత్తు నిర్మాణాలతో కూడినది రిలీఫ్ పటాలు. చేతితో తాకినప్పుడు సహజ అనుభవం కలగాలి. నెక్స్ట్ ప్లానర్ బోర్డు. తరగతి గదిలో నల్లబల్ల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన బోర్డు ప్లానర్ బోర్డు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బోధనోపకరణాలు రకాలు అనేవి ఉన్నాయి. అందులో ఉన్న ఇంపార్టెంట్ ఏంటో చూద్దాము. కృత్యోపకరణాలు అంటే ఏంటంటే హెర్బేరియం, ఎక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, ప్లానిటోరియం, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు ఇవన్నీ కూడా కృత్యోపకరణాలు అనే బోధనోపకరణాల కిందకి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ అండ్ వీటిని రేఖాచిత్ర సాధనాలు అని అంటారు. ఇవి చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, చిత్రాలు, కార్టూన్లు, నమూనాలు అన్నీ కూడా మనకి గ్రాఫిక్ రేఖాచిత్ర సాధనాలు కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి బోధనోపకరణాలండి, గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ మనకి 4 అన్నమాట. ఈ 4తో పాటు ఈ కృత్యోపకరణాలు మనం చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి త్రిమితీయ 3D పిక్చర్స్ అంటాం కదా, అవి అన్నమాట. అందులో నమూనాలు, స్పెసిమెను, డయోరిమా అనేవి త్రిమితీయ 3D పిక్చర్స్ కిందకి వస్తాయి. అండ్ మెయిన్లీ తోలు బొమ్మలు కూడా 3D పిక్చర్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ప్రక్షేపక అంటే స్లైడ్స్, ఫిలిమ్స్, ఓపిక్ ప్రొజెక్ట్స్, మనం చూడడానికి వీలయ్యే అన్నీ కూడా ప్రొజెక్టర్స్, ఇవన్నీ కూడా ప్రక్షేపక. ఓకేనా? ప్రదర్శన బల్లలు అండ్ వీటిని ప్రదర్శన ఫలకాలు అని కూడా అంటారు. బోర్డులు, జియో, ప్లగ్, ప్లానల్ అంటే మనం డిస్ప్లే చేసే వాటిని ప్రదర్శన బల్లలు అని అంటారు. అండ్ శ్రవణ సాధనాలు, ఇవి రేడియో, టీవీ,
టేప్ రికార్డర్లకు సంబంధించిన శ్రవణ సాధనాలు. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ అంటే మనం ఇందాక చూసుకున్నాం కదా, ఇవి చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఓకేనా. అండ్ త్రిమితీయ 3D ఇవి కూడా దృశ్య ఉపకరణాలు. అండ్ నెక్స్ట్ ప్రక్షేపక ప్రదర్శించేవన్నమాట. ఓకేనా. దశాంశ సంఖ్యలను సంకలనం, వ్యవకలనం, పూసల చట్టాన్ని యూస్ చేస్తాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. పూసల చట్టాన్ని వేటికి యూస్ చేస్తారు అంటే దశాంశ సంఖ్యలు, సంకలనం అండ్ వ్యవకలనం. సర్వశిక్ష అభియాన్ సౌజన్యంతో రేడియో ఏంటది అంటే SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. వీరు రేడియో పాఠాలు అందిస్తున్నారు. ఏంటంటే అది విందాం నేర్చుకుందాం. సర్వశిక్షణ అభియాన్ వారి నేపథ్యంతో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ SIET. ఓకే, విందాం నేర్చుకుందాం. ప్రణాళిక. ప్రణాళికలో 3 మిళితమై ఉంటాయి. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక అండ్ బోధన ప్రణాళిక. ఈ 2 కూడా మనం కరిక్యులం కిందకు వస్తాయి. అంటే ఓవరాల్గా ఆ యొక్క ఇయర్లకి సంబంధించిన వాటి కిందకు వస్తాయి. అండ్ బోధనలో వచ్చేసి వార్షిక అంటే ఆ ఇయర్కి సంబంధించింది. అండ్ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయండి యూనిట్ అండ్ పీరియడ్. ఇవన్నీ బోధనా ప్రణాళిక కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం సంవత్సరానికి రూపొందించే ప్రణాళికలు. అండ్ ఇందులో 7 ఉపగమాలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక 7 ఉపగమాలు. సమైక్య ఉపగమము, సహసంబంధ ఉపగమము, శీర్షిక సంబంధ ఉపగమము, ఏక సంబంధ ఉపగమము, సర్పిల ఉపగమము అండ్ యూనిట్ ఉపగమము, కాలక్రమ ఉపగమము. ఇవన్నీ కూడా 7 ఉపగమాలు ఉన్నాయి. నెక్స్ట్ మూల్యాంకనం. లోప నిర్ధారణ అభ్యసన సమస్యలు తెలుసుకోవడానికి మన మూల్యాంకనాన్ని 4 రకాలుగా ఒక సంవత్సర కాలంలో విద్యార్థిని పరీక్షించడానికి ఉపయోగపడతాయి. లోప నిర్ధారణ, స్థాన నిర్దేత మూల్యాంకనం. అండ్ రెండవది నిర్మాణాత్మక రూపక మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం, దీన్నే సంకలన మూల్యాంకనం అంటారు. అండ్ 4వది ప్రాగుక్తిక మూల్యాంకనం అని అంటారు. ఓకేనా. ఫస్ట్ లోప నిర్ధారణ స్థాన నిర్దేత మూల్యాంకనం ఏంటంటే మనం విద్యార్థికి పాఠాన్ని బోధించే ముందు వారి యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి, వారు ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకోవడానికి చేసేదే లోప నిర్ధారణ స్థాన నిర్దేత మూల్యాంకనం. దీన్నే డయాగ్నోస్టికల్ టెస్ట్ అని అంటారు. అండ్ నిర్మాణాత్మక రూపక మూల్యాంకనం అంటే దీన్ని ఒక విద్యా సంవత్సరంలో మధ్యలో అంటే మిడిల్లో మనం నిర్వహించే పరీక్షలు FA1, FA2, FA3, FA4 అనేవి విద్యార్థి యొక్క మూల్యాంకనాన్ని చేయడానికి ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. అవి ఏంటంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అప్పట్లో ఇట్లా పిలిచేవాళ్ళు. ఇప్పుడు FA1, FA2, FA3, FA4 అని యూస్ చేస్తున్నారు. అండ్ సంగ్రహణ మూల్యాంకనం, దీన్నే సంకలన మూల్యాంకనం అంటే ఒక విద్యా సంవత్సరం కంప్లీట్ అయిపోయాక దీన్ని నిర్వహిస్తామన్నమాట. SA1, SA2 అని కండక్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ప్రాగుక్తిక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా సమర్థవంతంగా రాణించగలిగాడో అంచనా వేసేదే ఈ ప్రాగుక్తిక మూల్యాంకనం. ఓకేనా. ప్రాగుక్తికం అంటేనే ఊహించడం కదా. అయితే విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో ప్రతిభ సామర్థ్యాలు చూపించగలుగుతాడో అంచనా వేసేదే ఈ మూల్యాంకనం. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఉత్తమ ప్రశ్నపత్ర పరీక్ష లక్షణాలు. ఒక పేపర్ని తయారు చేయడానికి ఏ లక్షణాలు అనేవి ఉండాలి. ప్రశ్నపత్రాలు అందులో ఫస్ట్ వచ్చేసి సప్రమాణత అనేది ఉండాలి. ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలి అని అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత అనేది ఉన్నట్లు. ఓకే. ఒక ఉపాధ్యాయుడు ఏ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చాలనుకొని ఆ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడం అన్నమాట. నెక్స్ట్ విశ్వసనీయత రాయడం అన్నమాట. అంటే ఎన్నిసార్లు ఒక విద్యార్థి రాసినా కూడా అన్ని సందర్భాల్లో ఒకే రకంగా రాయగలిగితే ఆ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉన్నట్లు.
దీన్నే స్థిరత్వ పటిమ అని అంటారు. నెక్స్ట్ విషయనిష్టత అంటే దిద్దడం. ఎవరు దిద్దినా ఒకే రకమైన మార్కులు రావడానికి ఆ ప్రశ్నపత్రానికి విషయనిష్టత అనేది ఉండాలి. నెక్స్ట్ ఆచరణాత్మకత. ప్రశ్నపత్రం ఆచరణకు అనుకూలంగా ఉండాలి. నిర్వహణ సౌలభ్యం, గణన సౌలభ్యం, పొదుపు సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం అనేవి ఉండాలి. అంటే ఒక ప్రశ్నపత్రాన్ని మనం ఆచరణలో పెట్టాలి అంటే ప్రశ్నలని ఎలా రూపొందించాలి అండ్ మార్క్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఆచరణాత్మకత కలిగి ఉండాలి. విచక్షణ స్థాయి. పరీక్ష ద్వారా తరగతి విద్యార్థులకు అధిక సామర్థ్యం గల వర్గం, మధ్య సామర్థ్యం గల వర్గం, తక్కువ సామర్థ్యం గల వర్గాలుగా విభజిస్తే విచక్షణ సామర్థ్యం ఉన్నట్లు. అయితే ఈ విచక్షణ స్థాయి అంటే అందులో పిల్లవాడి మార్క్స్ని బట్టి ఎవరెవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి అని నిర్ధారణ చేయగలిగితే ఆ ప్రశ్నపత్రానికి విచక్షణ స్థాయి ఉందన్నట్టు. సమగ్రత అంటే అన్ని బోధనాంశాలను పరీక్షిస్తే అనగా నిర్దేశించిన అన్ని పాఠ్యాంశాలు, భావనలు, విద్యా ప్రమాణాలు ఉండే లక్షణం. అంటే ఆ ప్రశ్నపత్రంలో విద్యా ప్రమాణాలు ప్రకారం అన్ని పాఠ్యాంశాలను కవర్ చేస్తూ రూపొందిస్తే దానికి సమగ్రత ఉన్నట్లు. ఉపయోగిత. ఆశించిన ప్రయోజనం జరగాలి, అది ఉపయోగకరంగా ఉండాలి, ఎలా పడితే అలాగా ఉండకూడదు. వ్యాపకత. వ్యాపకత అనే లక్షణం వ్యాసరూప ప్రశ్నలను తక్కువగాను, విషయనిష్టత ప్రశ్నలను ఎక్కువగాను ఉండాలి. ఇందులో ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నలు కాకుండా విషయనిష్టత అంటే మార్క్ క్వశ్చన్స్ ఆర్ తప్ప ఉప్ప లేకపోతే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండాలి. దీనికి వ్యాపకత ఉన్నట్లు. ఒక ప్రశ్నపత్రాన్ని ఎలా రూపొందించాలి అనేవి ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకొని పక్కన అవి దేనికి ఉపయోగమో అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ చూద్దాము. సమాధానాన్ని 2 రకాలుగా మనం చూడవచ్చు. ఎంపిక చేసే రకం, సరఫరా చేసే రకం. ఈ ఎంపిక చేసే రకంలో 5 ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రతిస్పందనలు ప్రశ్నలు. అంటే ఒకటి కాకపోతే మరొకటి అనేవి వాటిని ఇవ్వాలి. అంటే తప్పు, ఉప్పు లాంటి ప్రశ్నలను ఇవ్వాలి. అంటే ఇది దేనికి సంబంధించింది? మనం ఎంపిక చేసుకునే ప్రశ్నలు. అంటే దీన్నే ప్రతిస్పందనలు అని అంటారు. బహుళ ఐచ్ఛికాలు అంటే మల్టిపుల్ చాయిస్. అది మనకందరికీ తెలుసు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తారు. వర్గీకరణ. ఆవు, మేక, పులి. ఇందులో వర్గీకరణ అంటే ఏది క్రూర జంతువు అనేది అడగొచ్చు. దీన్నే ఏమంటారు? వర్గీకరణ లాంటి ప్రశ్నలు ఇవ్వడం. మాస్టర్ ప్రశ్నలు అంటే ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్కి సంబంధించిన కొన్ని క్లూస్ అనేవి అక్కడ ఇస్తారు అండ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్లూస్ని బట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలన్నమాట. అది మాస్టర్ ప్రశ్నలు. జతపరచడం అంటే మనందరికీ తెలుసు. సో ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు అంటే ఎంపిక చేసే ప్రశ్నలు. ఈ 5 కాకుండా రిమైనింగ్ ఏవి వచ్చినా కూడా అవి సరఫరా చేసే రకానికి సంబంధించింది. సో సమాధానాలు 2 రకాలు, ఎంపిక చేసేవి, సరఫరా చేసేవి. ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా సరఫరా చేసే రకం. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అంటే విద్యార్థులు చేసిన సేకరించిన కృత్యాలు, ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడం. అంటే ఒక విద్యార్థి దగ్గరే ఉంటాయన్నమాట ఈ పోర్ట్ఫోలియో అనేది. ఆ విద్యార్థి ఏ యాక్టివిటీస్ చేశాడు, ఎలాంటివి చేశాడు అనేవి వారి ఇయర్కి సంబంధించిన అన్నీ కూడా వాడే భద్రపరుచుకొని వారి దగ్గర ఉంచుకుంటాడు అనమాట. దాన్నే పోర్ట్ఫోలియో అని అంటారు. నెక్స్ట్ రూబిక్స్ అంటే రెడ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. విద్యార్థుల పనిని అంచనా వేయుటకు ఎక్సలెంట్ నుండి పూర్ వరకు ఇందులో మనం చూపిస్తుంది. ఓకేనా? దీన్నే రూబిక్స్ అని అంటారు. రూబిక్స్ అంటే మెయిన్గా విద్యార్థుల పనిని అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. అనక్టోడల్ సంఘటన అని అంటారు. అనక్టోడల్నే సంఘటన అని అంటారు. విద్యార్థి యొక్క ఉద్వేగాలను నమోదు చేసేది. ఇది సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు.
కోపం, బాధ, సంతోషం, దుఃఖం ఎలా ప్రదర్శిస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ అనెక్డోటల్ సంఘటన నమోదు చేస్తారనమాట. ఇందాక పోర్ట్ఫోలియోనేమో అది స్టూడెంట్ దగ్గరే ఉంటుంది, వాడు చేసే అన్నీ కూడా భద్రపరుచుకొని వాడి దగ్గరే పెట్టుకుంటాడు. ఇది టీచర్ దగ్గర ఆ ఇయర్కి సంబంధించిన అన్నీ కూడా టీచర్ నమోదు చేస్తారు. క్రమాభివృద్ధి ప్రతులు అంటే ప్రోగ్రెస్ కార్డు. పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాలను వదిలి వెళ్ళే వరకు విద్యార్థి యొక్క విద్యా విషయక చరిత్రను తెలుపుతుంది ఈ ప్రోగ్రెస్ కార్డు. ఓకే, నెక్స్ట్ నిష్పాదక నికష అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్. విద్యార్థి ఏదైనా ప్రయోగపూర్వకంగా చేసినప్పుడు ఈ యొక్క టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. అండ్ మూల్యాంకనం అంటే ఆశించిన సామర్థ్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి తెలుసుకునేదే మూల్యాంకనం. ఈ మూల్యాంకన భాగం పుస్తకాలలో యూనిట్ చివర సూచించేది కదా, యూనిట్ చివర మూల్యాంకనం అని ఉంటుంది కదా అది. ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు మనం ఇందాక చెప్పుకున్నాము. ఎంపిక చేసే రకంలో ప్రతిస్పందనలు అంటే ఏంటి? తప్ప ఒప్ప అనేది ఎంపిక చేసుకోవడం. ఇందులో ఎక్కువ విషయనిష్టత, ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. సోది రాయడానికి వీల్లేదు కదా, ఎక్కువ విషయనిష్టత, ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. ఈ 10 సమస్యలు సమస్యను సాధించడం అని ఇచ్చారనుకోండి, అవి సమస్య సాధన కిందకి వస్తాయి. ఎందుకు, ఎలా అనేవి మనకి ప్రశ్నలో ఇచ్చారనుకోండి, అవి కారణాలు, నిరూపణల కిందకి వస్తాయి. అలాగే గణిత భాషలో గణిత గుర్తులు వ్యక్తపరచండి అని అంటే వ్యక్తపరచడం కిందకి వస్తాయి. నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అనే ఒక ప్రశ్నలో పాలని ఇన్ని లీటర్లోకి మార్చాలి అన్నప్పుడు మనం నిత్య జీవితంలో ఉపయోగించుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటివి అనుసంధానం చేయడం కిందకి వస్తాయి. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఒక సమాచారం ఇస్తే దాని ఆధారంగా పట రూపంలో తయారు చేయడం, ఇది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఇక చూడండి 12, 7, 10, 4, 1, 9 అవరోహణ క్రమంలో రాయమని దీన్ని ద్వారా పరీక్షించవలసిన విద్యా ప్రమాణాలు ఏంటి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అవరోహణ క్రమంలో రాయాలంటే దానికి కారణం ఏంటనేది చెప్పాలి. సో కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. ఇక్కడ టైలిన్ అని 2 డాట్లు ఇచ్చి పిండి పదార్థం, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చి క్వశ్చన్ మార్క్, మళ్ళీ మాంసకృతులు ఇది ఏ రకమైనది అని ఇస్తారు. అప్పుడు మొదటి 2 పదాల సంబంధంతో 3వ పదాన్ని పూరించడం అనేది సాదృశ్య ప్రశ్నలు అని అంటారు. మొదటి 2 పదాలతోటి 3వ దాన్ని పూరించడం అనేది సాదృశ్య ప్రశ్నలు అనేది ఆప్షన్ని మనం పెట్టాలి. నెక్స్ట్ మూల్యాంకన సాధనాలు రకాలు. ఇవి 3 రకాలు: సాధనా పరీక్షలు, గుణాత్మక పరీక్షలు, స్వీయ వివరణ సాధనాలు. సాధనా పరీక్షల్లో 2 ఉంటాయి: ఉపాధ్యాయ నిర్మిత, ప్రామాణిక పరీక్షలు. గుణాత్మకత పరీక్షలలో 3 ఉంటాయి: శోధన సూచి, నిర్ధారణ సూచి, రికార్డ్స్. స్వీయ వివరణ సాధనాల్లో 2 ఉంటాయి: ఇంటర్వ్యూ, ప్రశ్నావళి. అయితే ఉపాధ్యాయ నిర్మిత అంటే మనం కండక్ట్ చేసే అన్నమాట స్లిప్ టెస్ట్. అవేంటి? ఉపాధ్యాయుడు ఓన్గా ప్రిపేర్ చేసి చెప్పేది. ఇంకొకటి ప్రామాణిక పరీక్షలు అంటే ఇది ఉపాధ్యాయుడు కాకుండా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పరీక్షలు. నెక్స్ట్ గుణాత్మక పరీక్షలు అంటే శోధన సూచి అంటే చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ అంటే ఏంటంటే విద్యార్థి పుస్తకాలకు సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయా లేదా, రాస్తున్నాడా లేదా అనేవి మనం చెక్ చేసుకునేటానికి ఈ యొక్క చెక్ లిస్ట్ని, శోధన సూచిని ఉపయోగిస్తాం. అండ్ నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్ అంటే విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి రేటింగ్ స్కేల్ అనేది ఉపయోగిస్తాం. రికార్డ్స్ అంటే ఇవి ఒక విద్యార్థికి సంబంధించిన అన్నీ కూడా వ్యక్తిగతంగా రికార్డ్స్ అనేవి మనం రూపొందిస్తాం. సో ఇవేంటి? మనం ఇచ్చేవి ఒక విద్యార్థికి వారి యొక్క గుణాన్ని తెలియజేసే వాటిని కాబట్టి గుణాత్మక పరీక్షలు. అండ్ 3వది స్వీయ వివరణ సాధనాలు. ఇంటర్వ్యూలో ఏంటి? మనం క్వశ్చన్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని మూల్యాంకనం చేస్తాం. అండ్ ప్రశ్నావళి అంటే
ప్రశ్నలు మనం అప్పటికప్పుడు ప్రశ్నలు రూపొందించి ఇచ్చేస్తాం. సో ఇవ్వండి, ఇవి మూల్యాంకనలోని రకాలు. అయితే సిసిఈ ప్రకారం ఎఫ్ఏ ఎస్ఏ అనేవి మనకి ఉన్నాయి కదా. అయితే విద్యా ప్రమాణాలు మనకి మ్యాథ్స్లో వచ్చేసి 5 ఉంటాయి, సోషల్ సైన్స్లో వచ్చేసి 6 ఉంటాయండి. అవి ఏంటంటే సమస్య సాధన అనేది 25 మార్క్స్కి మనం కండక్ట్ చేస్తాం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం 10 మార్కులు, వ్యక్తపరచడం 5 మార్కులు, అనుసంధానం నిత్య జీవితానికి 5 మార్కులు, ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ దానికి 5 మార్కులు. టోటల్గా మనం 50 మార్కులతోటి ఈ యొక్క పరీక్షా పత్రాన్ని రూపొందిస్తాం. అయితే మనని క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇవన్నీ ఇచ్చి వేటికి ఎక్కువ మార్కులు కేటాయించారు అన్న క్వశ్చన్ అడగచ్చు. దీనికి సమస్య సాధన అండ్ రెండవది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడానికి 10, మిగతా అన్నిటికీ 5 మార్కులు. ఓకేనా, ఇదొకటి. అండ్ సైన్స్లో వచ్చేసి 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. విషయ అవగాహన 20 మార్కులు, ప్రశ్నించడం పరికల్పించడం 5 మార్కులు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు 5 మార్కులు, సమాచార సేకరణ ప్రాజెక్టు 10 మార్కులకి, పఠన నైపుణ్యానికి 5 మార్కులు, ప్రశంస జీవ వైవిధ్య పరస్పృహ దీనికి ఒక 5 మార్కులు. వీటిలో కూడా దేనికి ఎక్కువగా మార్కులు కేటాయించారు, విషయ అవగాహనకి ఎక్కువ మార్కులు కేటాయించారు. ఓకేనా, సో ఇది మనం ఇవన్నీ కూడా ఏంటి విద్యా ప్రమాణాలు తెలుసు కదా, వాటికి వేటికి ఏ మార్కులు ఇస్తున్నాం అనేది ఇక్కడ. ఓకేనా, అయితే భారత్వం ఎట్లా అని అడగొచ్చు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మార్కులలో 10 ఇచ్చారు, 10 మార్కులకి భారత్వం ఎంత అని అడుగుతారు. ఏం లేదండి, దాన్ని డబల్ చేస్తే వచ్చేదే భారత్వం. 10 మార్కులు అంటే 20%. ఓకేనా, ఇక్కడ 20 అంటే 40, 25 అంటే ఎంత 50, అదే 5 అంటే 10. సో మనల్ని భారత్వం అడిగినప్పుడు ఇలా పర్సంటేజ్లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ గ్రేడ్స్ అనేవి ఎలా ఇవ్వాలో చూద్దాము. గ్రేడ్స్ అనేది గ్రీకు పదం, అంటే ఏంటంటే మెట్టు అని అర్థం, మెట్టు. అయితే ఇక్కడ మనం 0 to 20 సి అని ఇస్తాము, దాన్ని ఏమంటాం పూర్. 21 to 25 బి గ్రేడ్ యావరేజ్, 26 to 35 బి ప్లస్ గుడ్, 36 to 45 ఏ వెరీ గుడ్, 46 to 50 ఏ ప్లస్ ఎక్సలెంట్. ఇలాంటి గ్రేడ్స్ అనేవి మనం ఇస్తాము. నెక్స్ట్ ఇందాక మనం విద్యా ప్రమాణాల్లో చెప్పుకున్నాం కదా, సైన్స్లో మ్యాథ్స్లో 5, 6 అని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్మేటివ్ మూల్యాంకనానికి అవి కండక్ట్ చేస్తాం అన్నమాట. సమ్మేటివ్ మూల్యాంకనం అంటే ఏంటి, సంగ్రహణ సంకలన మూల్యాంకనం. అంటే నేనేం చెప్పా, SA1 SA2 అని 2 సార్లు నిర్వహిస్తారు. అండ్ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఒకసారి అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఒకసారి ఆ పరీక్షల్ని రూపొందిస్తారు. సో నేను ఇందాక చెప్పిన మార్క్స్ అన్నీ కూడా సంగ్రహణ మూల్యాంకనానికి సంబంధించింది. ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే FA ఫార్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు, FA అంటారు. FA1 FA2 FA3 FA4 మనకి యూనిట్ టెస్ట్లు అప్పట్లో కండక్ట్ చేశారు కదా, అలాగా 4 సార్లు చేస్తారు. అయితే ఇందులో వచ్చేసి మనకి 1, 2, 3, 4 అనేవి వీటిని ఆధారంగా చేసుకొని మార్కులు అనేవి ఇస్తామన్నమాట. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 10, రాత పనులకు 10, ప్రాజెక్టుకు 10, లఘు పరీక్షలకు 20 ఇలా ఇస్తామన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ నిర్మాణాత్మక మదింపులో ఏ భాగానికి ఎక్కువ మార్కులు కేటాయించారు, అధిక మార్కులు కేటాయించబడ్డాయి లఘు పరీక్షలకు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నిర్మాణాత్మక మదింపులో మార్కులు. ఇందాక నేను చెప్పింది ఏంటి, ఇవి సంగ్రహణ మూల్యాంకనంలో మార్కులు. ఓకే, 2 సార్లు నిర్వహిస్తాము, SA1 SA2. అంతే అండి. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను అలాగే పార్ట్ 2 కూడా నేను ట్రై మెథడ్స్ మీద మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.